నేను మొన్న స్పష్టంగా చేసిన మన ఒక రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు జయప్రకాష్ నారాయణ ఆయన అంటాడు, వర్గీకరణ అనేది సామాజిక న్యాయం జనాభా దామాష ప్రకారము ఇస్తే తప్పేంటి, కృష్ణమాదిగ చేసే డిమాండ్ న్యాయమైన డిమాండ్. ఈయనేమంటాడు, న్యాయమైన పోరాటం. కృష్ణమాదిగ నీది న్యాయమైన పోరాటం కాదు, నీది తిండిపోతు పోరాటం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇది మాంసపు ముద్దల వాట కాదు పంచుకోవడానికి. రిజర్వేషన్కు ఒక నిర్వచనం ఉంది, రిజర్వేషన్కు ఒక పాలసీ ఉంది. ఒక జయప్రకాష్ నారాయణ ఐఏఎస్గా రిటైర్ అయినా అని చెప్తున్నాడు. ఎంత దుర్మార్గులు వీళ్ళంటే, ఈ పాలక కులాల వాళ్ళు ఐఏఎస్ అయిన వాడికి ఇండివిజువల్ పాలసీ గ్రూప్ పాలసీ గురించి తెలియదా? 1930లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా క్లియర్గా చెప్పారు, ఇండివిజువల్ పాలసీలో భూమి లేని వాడికి భూమిని కల్పించండి, చదువు లేని వాడికి చదువును కల్పించండి, అవకాశాలు లేని వాడికి అవకాశాలు కల్పించండి అని. రిజర్వేషన్ అనేది గ్రూప్ పాలసీ, దీన్ని డివైడ్ చేయడానికి వీలు లేదు. దీని కొలమానం అంటరానితనం, దీని కొలమానం అంటరానితనం, దీని కొలమానం తిండిపోతు ఉద్యమం కాదు. మాలలు దోచుకోలేదు బై, అవకాశాలను వాడుకున్నారు, బరాబర్ వాడుకుంటాం. అది రాజ్యాంగం మాకు ఇచ్చిన అవకాశం. జస్టిస్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈవి చెన్నయ్య జడ్జిమెంట్లో చాలా క్లియర్గా చెప్పింది, ఒక కులం వెనుకబాటుతనానికి కారణం మరో కులం కాదు, కాకూడదు కూడా. ఒక కులం వెనుకబడ్డదని రాజ్యాంగపరమైన ఒక కులానికి వచ్చే అవకాశాలను వర్గీకరించడము అది భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని చెప్పింది. నీ సుప్రీంకోర్టే చెప్పింది కదా, వర్గీకరణ చేయరాదని. ఈవి చెన్నయ్య జడ్జిమెంట్లో చాలా క్లియర్గా ఏం చెప్పింది, దే ఆర్ హోమోజీనియస్ కమ్యూనిటీ. దీని కొలమానం ఏంటి, అంటరానితనం, తిండిపోతనం కాదు. కృష్ణమాదిగా దీని కొలమానము తిండిపోతుతనం కాదు, దీని కొలమానము అంటరానితనము, దీని కొలమానము సామాజిక వెనుకబాటుతనము. బీజేపీకి నీ మీద ప్రేమ ఉంటే మాలలు నీకేడ అడ్డురాడు. 341ను సవరణ చేస్తా అంటే పద, నీతో పాటు మేము కూడా వస్తాం. దేశంలో ఉన్నటువంటి మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించడానికి కృష్ణమాదిగా బయలుదేరి చూద్దాం. జరగదు అది. ఈ దేశంలో 1262 మొత్తం కులాలుంటే మెజారిటీ కులం చమార్ కులం. ఈయన మిగతా రాష్ట్రాలు వెళ్తే, మిగతా రాష్ట్రాలు కాదు, కాంశీరామ్ గారు ఒక దగ్గర గేట్ నుండి లోపల రానియలేదు కృష్ణమాదిగను. ఎవరబ్బాయి నువ్వు కులాల మధ్య చిచ్చు పెట్టేటోడివి, అధికారం కొరకు పోరాటం చేయమంటే నువ్వేం తిండిపోతు పోరాటం చేస్తున్నావు అని కాంశీరామ్ ఆయన గేట్ దగ్గర కూడా రానియలేదు ఈయనకు. వీళ్ళు చమార్లు మా కులం అంటున్నారు. చంద్రశేఖర్ రావుని ఎందుకు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాడు? దేశంలో ఉన్న చమార్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే అది రాజ్యాంగానికి వ్యతిరేకమైన అంశం కాబట్టి మిత్రులారా, ఇప్పటివరకు చేసిన బ్లేమ్ ఏదైతే ఉందో, మాలలు దోచుకున్నారు, మీరు సమాధానం ఇవ్వలేదు కాబట్టే జరిగింది. మిగతా కులాలకు రాజ్యాంగం పట్ల ఇంట్రెస్ట్ లేదండి. ఈ దేశంలో, భారతదేశంలో 1% జనాభా కూడా భారత రాజ్యాంగం గురించి తెలియదు. ఈవెన్ దో ఇక్కడ మెజారిటీది కమ్యూనిస్టులు అడ్డ కదా, వర్గీకరణకు మద్దతు ఇచ్చినే కదా కమ్యూనిస్ట్ పార్టీలు. రాజ్యాంగానికి వ్యతిరేకమైన అంశానికి మద్దతు ఎందుకు ఇచ్చినాయి? మీరు మౌనంగా ఉన్నారు కాబట్టి ఇచ్చినాయి. ఖమ్మంలో ఎంత ఉంది మన పాపులేషన్? 2021 సెన్సెస్ జరగలేదు. 2011 సెన్సెస్ నుండి 2021 సెన్సెస్ లేదా కేసీఆర్ గవర్నమెంట్ చేసినటువంటి సర్వే ప్రకారము ఖమ్మంలో మాలల శాతం ఎంత? 3 లక్షల పైన ఉన్నాం ఉమ్మడి ఖమ్మంలో మన పాపులేషన్. 3 లక్షల పైన ఉన్నాం. మన చరిత్ర మరవద్దు. లాస్ట్ పాయింట్ చెప్పి ముగిస్తా, ఎందుకంటే కార్యక్రమం ఇంకా కొనసాగలు కాబట్టి. పక్కనే ఏముంది? ఒక బుద్ధిస్ట్ ప్లేస్ ఉంది. ఏం పేరు దాంది?
కాదు, నేలకొండపల్లి. అది మన పూర్వీకుల వారసత్వ సంపద. ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ వెలిసింది శాతవాహనుల కాలంలో. శాతవాహనులు నాగజాతీయులు, మాలలు వాళ్ళ గతం వెళ్తే మల్లులు, మల్లులు వాళ్ళ గతం వెళ్తే నాగజాతీయులు. మీ పూర్వీకుల వారసత్వ సంపద అది. ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో మనం వారసులుగా వెలిసినాం. చాలా ఘనమైన చరిత్ర మనకుంది. ఇక్కడ ఇంకో చివరి విషయం, దమ్మపేట రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కడుంది? దగ్గర కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి ఆయన లీడర్షిప్ కొరకు స్వారస్ పేరిట జెండాలు మోసిన జనం ఇక్కడ ఉండొచ్చు. ఉన్నారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఒక సివిల్ సర్వెంట్ అత్యంత నీచంగా దిగజారిన స్థాయిలో ఎవడైనా బ్రతికిందా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే. ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక కులానికి పక్షపాతం వహించలేదు. దమ్మాపేటలో 95% అడ్మిషన్స్ కేవలం మాదిగలతో నింపాడు. ఈ విషయం అక్కడ ప్రిన్సిపల్గా పనిచేసిన ఒక మాలా ఆఫీసర్ నా నోటీస్కి తీసుకొస్తే నేను ఆయన ఛాంబర్కి వెళ్ళి అడిగా, అయ్యా ఈ విషయం మీద నాకు వివరణ కావాలని. ఆయన ఏమన్నాడు, స్వారస్ ప్రెసిడెంట్కి అడగని. స్వారస్ ప్రెసిడెంట్కి అడిగితే వారం టైం చెప్తా అన్నాడు. వారం టైం తర్వాత ఆయన చెప్పిన రిపోర్ట్ ఏంటంటే ఆ ప్రాంతంలో మాదిగల సంఖ్య ఎక్కువ కాబట్టి ఆడ మాదిగ అడ్మిషన్లు ఉన్నాయని. మాల నాయకులకు అడిగాను, దమ్మాపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న మన కులాల లిస్టు కావాలని. దాదాపు 80% మాలల పాపులేషన్ ఉన్న దగ్గర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 90% మాదిగ విద్యార్థులతో అడ్మిషన్ చేస్తున్నాడు. ఒక సివిల్ సర్వెంట్ ఉమ్మడిగా ఉన్నటువంటి ఒక శాఖకు సెక్రటరీగా ఉన్న వ్యక్తి 80% అడ్మిషన్లు కేవలం మాదిగలకు ఇవ్వడము ఈ దేశ చరిత్రలో ఏ సివిల్ సర్వెంట్ కూడా అంత దిగజారి నీచమైన స్థాయి బతకలేదు. మీరు మౌనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మీ మీద జులుం చేశారు. మీరు మౌనంగా సహించారు కాబట్టి ఇప్పటివరకు అన్యాయం జరిగింది. కాబట్టి మిత్రులారా, దయచేసి మీకు విన్నవిస్తున్నది ఏమిటంటే మన మౌనమే రానున్న మన తరాలకు ప్రమాదంగా మారింది. 80% కేవలం వాళ్ళ విద్యార్థులతో అడ్మిషన్ ఏంటంటే అత్యంత బాధాకరమైన విషయం చెప్తా. రీసెంట్లీ విజయవాడ నుండి ఒక సీనియర్ డాక్టర్, న్యూరో సర్జన్ మార్నింగే ఫోన్ చేశాడు, అన్న గత 10 సంవత్సరాల నుండి మాలా పిల్లలు డాక్టర్లుగా రావట్లేదు అని. ఎందుకన్నా అని నాకు అడిగితే క్లియర్గా లిస్ట్ చెప్పిన 30 సంవత్సరాల నుండి వర్గీకరణ అనే ఓ భూతాన్ని చూయించి వ్యవస్థను అంతా బ్లాక్మెయిల్ చేసి రాజకీయ లబ్ధి పొందారు. అన్ని రకాల లబ్ధి పొందుతూ వాళ్ళు అత్యంత జాగ్రత్తగా నిర్మాణం అయ్యారు. మీరేమో తటస్థంగా ఇంట్లో నుండి బయట రాకుండా ఉండడం చేత రానున్న 30 సంవత్సరాల వరకు మీ భవిష్యత్తు పూర్తి స్థాయిలో చీకటిలో నెట్టేయబడ్డది. ఇప్పుడు వచ్చి గొగ్గలు పెడుతున్నారు. కాబట్టి ఆలోచించండి, ఈ రాష్ట్రంలో మ్యాక్సిమం సెకండ్ హైయెస్ట్ మెజారిటీ పాపులేషన్ కలిగిన మనం ఈ విధంగానే ఆర్గనైజ్ అవుదాం. రానున్న ఎలక్షన్లో మాలల తడాఖను చూయిద్దాం. మాలలు తలుచుకుంటే ఒక గవర్నమెంట్ పడగొడతారు, ఒక గవర్నమెంట్ నిర్మాణం చేస్తారని ఈ వ్యవస్థకు భయాన్ని కల్పిద్దాం. ఆ శక్తి మాదిగలకు లేదు. ఎందుకంటే వాళ్ళు స్టేబుల్ ఓట్ బ్యాంక్ కాదు, మాలలది స్టేబుల్ ఓట్ బ్యాంక్. ఇప్పటివరకు మాలలు తక్కువ అని చూపించారు. ఈ రాష్ట్రంలో మాలలు తక్కువ లేరు. మొత్తం క్రాస్ వెరిఫికేషన్ చేస్తున్నాం. మాదిగల కంటే మాలలే ఎక్కువ ఉన్నారు. మహార్ నేత కాని పాపులేషన్ మొత్తం లిస్ట్ అవుట్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఈ సభతో అంతం కాకుండా, ఈ సభతో మొత్తం ఎండ్ కాకుండా ఈ చైతన్యాన్ని గ్రామ స్థాయిలో ప్రతి దగ్గర తీసుకెళ్ళండి. మాలల్ని కదిలించండి. భవిష్యత్తులో మన తరాలకు మనం ఖచ్చితంగా దిక్సూచి అవుదాం, వాళ్లకు న్యాయం చేద్దాం.